ఒక భారతీయ విద్యార్థి భారతదేశం యొక్క ప్రతిష్టతను నాశనం చేశాడు. ఒడిశా భువనేశ్వర్లోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీలో చదువుతున్న ఒక నేపాలీ స్టూడెంట్ను భారతీయ స్టూడెంట్ వేధించాడు. దీనివల్ల ఆమె తన ప్రాణాలను కోల్పోయింది. ఈ విషయం బయటికి రాకుండా ఉండడానికి ఈ యూనివర్సిటీ చాలానే ప్రయత్నాలు చేసింది. 500 మంది నేపాలీ స్టూడెంట్ని ఇంటికి పంపించింది. విద్యార్థులకు టికెట్లు లేవని, వాళ్ళ చదువుపై ఎఫెక్ట్ పడుతుందని కొంతమంది భావించారు. మన దేశంలో మన ఇంటికి వచ్చిన శత్రువునైనా సరే దేవుళ్ళ చూసి అన్నం పెట్టి ఆదరిస్తాం. కానీ ఈ సంఘటన మనల్ని ఎక్కడ నిలబెడుతుంది? దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. మళ్ళీ నేపాల్ విద్యార్థులను వెనక్కి తీసుకుంది. నేపాల్ ప్రధానమంత్రి కూడా దీనిపై కామెంట్ చేశారు. ఈ సంఘటన ఇటు భారతదేశంలోనూ అటు నేపాల్లోనూ చర్చనీయాంశం. KIIT యూనివర్సిటీ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి నేపాలీ స్టూడెంట్కి ప్రత్యేకంగా స్కాలర్షిప్ను ప్రకటించింది. ఆ అమ్మాయిది పరాయి దేశం, తప్పు చేసింది భారతదేశం అబ్బాయి. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.